హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోబో గురించి చాలా క్వైరీస్ అయితే అడుగుతున్నారు చాలామంది. ఈ రోబో కొని ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మనం దానికోసం రివ్యూ, అలాగే చాలామంది క్వశ్చన్స్ కూడా అడుగున్నారు రోబో దాని గురించి. సో మనం దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగిన డౌట్ ఏంటి అంటే ప్రైస్ ఎంత పడింది, హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దిస్ ప్రోడక్ట్ అని చాలా మంది అడుగున్నారు. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే లాంచ్ చేసినప్పుడు 30,000 అయితే ఉంది. ఇది మనకి అమెజాన్ డీల్లో తీసుకోవడం వల్ల మనకి 17,500 అలా కాస్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక డీల్ అనేది రాబోతుంది సెప్టెంబర్లో. సో దాంట్లో చూస్తే ఇంకా ప్రైస్ తగ్గొచ్చు అనుకుంటున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద క్వైరీ. అండ్ చాలామంది దీనికోసం యాక్సెసరీస్ మనం ఎక్కడ తీసుకోవాలి, మనం ఎలా పర్చేస్ చేయాలని అడుగుతున్నారు. ఈ రోబోని మనం స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఎకోవాక్స్, అంటే ఈ రోబో కంపెనీ వచ్చేసి ఎకోవాక్స్. ఈ ఎకోవాక్స్ వాళ్ళే మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి, లేదు అంటే మనకి కాల్ చేయడం కానీ ఇలా అంతా చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత మనం వాళ్ళని అడగచ్చు. వాళ్ళు మనకి ఫస్ట్ డెమో అనేది ప్లాన్ చేస్తారు. మనం ఆ డెమోకి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని అడిగి యాక్సెసరీస్ కానీ, వారంటీ కానీ, ఏదైనా కానీ మనం వాళ్ళని అడిగి తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక క్వశ్చన్ ఒకరు అడిగారు. అండ్ వాటర్ మీడియం లేదా హై ఫ్లోలో పెట్టినప్పుడు ఇల్లు మొత్తం కవర్ అవుతుందా, మధ్యలో మనం ఏమైనా రీఫిల్లింగ్ చేయాల్సి ఉంటుందా అని అడిగారు చాలామంది. ఇట్ డిపెండ్స్ అండి. యాక్చువల్గా రీఫిల్లింగ్ అయితే అవసరం లేదు, బట్ రీఫిల్లింగ్ అవసరం వస్తే అది పాజ్ అయిపోయి ఫిల్లింగ్ కోసం అడుగుతుంది. అప్పుడు మనం రీఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఐడియల్లీ దాంట్లో మీకు అది చూపిస్తాను. దీంట్లో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా, దీంట్లో మనం వాటర్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న స్మాల్ గ్లాస్ వాటర్ సరిపోతుంది. స్మాల్ గ్లాస్ వాటర్, టీ గ్లాస్ వాటర్ అని చెప్పొచ్చు. ఇంకా సో టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. అది వాటర్ మీడియం ఫ్లోలో కానివ్వండి, అంటే వ్యాక్యూమింగ్ కాకుండా మాపింగ్ మోడ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను. అండ్ మనం నార్మల్ వ్యాక్యూమింగ్లో చేసుకున్నప్పుడైతే మనం వాటర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మాపింగ్లో ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో మనం ఆ కంపార్ట్మెంట్లో మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వైరీ వచ్చేసి ప్లెయిన్ వాటరే యూజ్ చేయాలా, బట్ మీరు డెటాల్ యూజ్ చేశారు, మీకేం ప్రాబ్లం రాలేదా అని అడిగారు. ప్లెయిన్ వాటర్ యూజ్ చేయొచ్చు. లేదంటే మనం ఏదైనా ఫ్రేగ్రెన్స్ కోసం డెటాల్ లేదంటే లైజాల్ ఇట్లాంటివి ఏమైనా లిటిల్ బిట్ అమౌంట్ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. మేమైతే డెటాల్ అయితే యాడ్ చేసాము, మాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు. అండ్ వ్యాక్యూమ్ మోడ్ ఒక్కటే యూజ్ చేయొచ్చా అని అడిగారు. నేను అది ఫోన్లో చూపిస్తాను మీకు. ఇది మన రోబో యాప్ అండి. సో ఇప్పుడు దీనిలో చూసినట్లయితే మన రోబో నేమ్, మన హోమ్ నేమ్ అలా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇవి మన రోబో కంట్రోల్స్. ఇంతకు ముందున్న యూఐకి ఇప్పుడున్న యూఐకి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఎంటర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ పైన చూసారంటే ఓన్లీ వ్యాక్యూమ్ మోడ్లో ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఇది మన మాపింగ్ ప్యాడ్ రిమూవ్ చేసేసాం కాబట్టి ఇది ఓన్లీ ఇప్పుడు వ్యాక్యూమ్ మోడ్లో ఉంది. వన్స్ ఇది ప్లేస్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అది మాపింగ్ ప్లస్ వ్యాక్యూమింగ్ మోడ్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఓన్లీ వ్యాక్యూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా అడిగారు, ఓన్లీ వ్యాక్యూమ్ యూస్ చేసుకోవచ్చా అని. ఎస్ అండి, ఓన్లీ వ్యాక్యూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మాపింగ్ ప్యాడ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వ్యాక్యూమింగ్ చేస్తుంది ప్లస్ మాపింగ్ కూడా చేస్తుంది, రెండు చేస్తుంది. సో ఇది వ్యాక్యూమింగ్ క్వశ్చన్ కండి ఆన్సర్. అండ్ హౌ మచ్ ఎంత టైం పడుతుంది మాపింగ్కి అని చాలామంది అడిగారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హౌస్ స్క్వేర్ ఫీట్ అండి. మన స్క్వేర్ ఫీట్ని బట్టి ప్లస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్న మోడ్ని బట్టి హై వ్యాక్యూమింగా లేదంటే
మీడియం, బేసిక్ ఇట్లా ఉన్నాయి కదా, 3 మోడ్స్ అయితే ఉన్నాయి, మీకు ఆల్రెడీ చూపించాను వీడియోలో. దాన్ని బేస్ చేసుకొని మనకి టైమింగ్ అనేది మారుతుంది. సో మాకైతే 1400 స్క్వేర్ ఫీట్ హౌస్కి బేసిక్లో అయితే ఆల్మోస్ట్ 1 అవర్ తీసుకుంటుంది, వాక్యూమింగ్ ప్లస్ మాపింగ్ 1 అవర్ టు 1 అవర్ 10 మినిట్స్ అట్లా పడుతుందన్నమాట ఆల్మోస్ట్. మీకు లాగ్స్ నేను తర్వాత చూపిస్తాను. ఓన్లీ ఫర్ క్లీనింగ్, ఓన్లీ ఫర్ మాపింగ్, ఓన్లీ ఫర్ వాక్యూమింగ్ అనే దానికి నేను ఇందాక ఆన్సర్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం మాపింగ్ ఆఫ్ చేయాలన్నా, మనం స్టాప్ చేసేయాలనుకున్నా అంటే ఆ కంట్రోల్స్ అన్నీ మనకి యాప్లోనే ఉంటాయండి. ఇందాక చూపించినట్లయితే మనం పాజ్ లేదా స్టాప్ ఇట్లా అన్నీ కూడా మనం దాంట్లో నుంచే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వైఫై మీద వర్క్ అవుతుందంటే అవునండి, ఇది మనం వైఫై మీద అయితే కనెక్ట్ అయ్యి వర్క్ అవుతుంది. ఇది మొత్తం మొబైల్ డేటా మీద వర్క్ అవ్వచ్చా అనేది అయితే నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు. ఈవెన్ దట్ ఈజ్ అ క్వశ్చన్ నాకు కూడా. అండ్ డెమో కోసం వాళ్ళని మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారండి. డెమో కోసం మనము వాళ్ళని మెయిల్ అయినా చేయొచ్చు, వాళ్ళని మనం కాల్ అయినా చేసి కనుక్కోవచ్చు. కాకపోతే మాకు ఎట్లా జరిగిందంటే, మేము యాప్ ఒకసారి మనకి స్కానింగ్ చెప్పాను కదండి, దీనికి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు అడిగినప్పుడు మేము చెప్పాము డెమో కావాలా లేదా అని. సో అదొక ఆప్షన్ ఉందన్నమాట. అండ్ కొంతమంది చాలా కమెంట్స్ చేశారండి, నేను చూశాను, ఇది అసలు వేస్ట్, వర్క్ అవ్వట్లేదు అని చెప్పి. వెరీ వెరీ హార్డ్ స్టెయిన్స్, అంటే నేలకు అతుక్కుపోయిన స్టెయిన్స్ని అయితే ఇది క్లీన్ చేయలేదు. మరి మనమైనా సరే మాపింగ్ చేస్తున్నప్పుడు మనం కూడా చేత్తో క్లీన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు, హార్డ్ స్టెయిన్స్ ఉన్నప్పుడు. సో అటువంటి స్టెయిన్స్ అన్నిటినీ క్లీన్ చేయట్లేదు, మేబీ అటువంటి స్టెయిన్స్కి అది వర్క్ అవ్వట్లేదేమో. బట్ బేసిక్ స్టెయిన్స్ ఈజీగా రిమూవ్ అయిపోయి అవైతే క్లీన్ చేస్తుంది. అండ్ దీనికి ఒకే ఒక బ్రష్ ఉంది కాబట్టి ఇది కొంచెం వాక్యూమింగ్ డిఫరెంట్గా చేస్తుంది అనుకోవచ్చు. బట్ దీనికన్నా ముందు వచ్చిన వర్షన్స్ కంటే ఇది వాక్యూమింగ్ సక్షన్ కూడా చాలా బాగుందండి. సో Y1 Pro దీని మోడల్ నేమ్. అండ్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు, నేను ఒకసారి అది మీకు చదివి వినిపిస్తాను. ఐ కుడెంట్ రైట్ ఇట్, నేను క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఆన్సర్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్ ఉంది, అది నేను ఒకసారి చదివి మీకు ఆన్సర్ చేస్తాను. 1 మినిట్. గాయత్రి ప్రసన్న గారు ఒక క్వశ్చన్ అడిగారండి. హాయ్ మ్యామ్, మేము నైట్ రోబో వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసాము, బాగా వర్క్ అయ్యింది. వర్క్ కంప్లీట్ అయ్యాక ఛార్జింగ్ పాయింట్కి కూడా వెళ్ళింది. మేమేం చేయలేదు, అంటే పవర్ ఆఫ్ చేయడము అలా ఏం చేయలేదు, దాని వర్క్ అయిపోయింది కదా అని ఊరికే ఉన్నాము. మార్నింగ్ చూసేసరికి మాప్ కింద మొత్తం తడిచి వాటర్ లీక్ అయ్యింది. ఎందుకు ఇలా అయ్యింది, అలా కాకుండా అంటే ఏం చేయాలి ప్లీజ్ అని చెప్పి అడిగారు. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు క్వాంటిటీ అనేది స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్, టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ప్లస్ వాక్యూమింగ్ అయిపోయిన వెంటనే మాపింగ్ అయిపోయిన వెంటనే కనుక మనం దాంట్లో ఉన్న వాటర్, ఎక్సెస్ వాటర్ అనేది ఒకసారి మిగిలిపోతుంది. అంటే స్క్వేర్ ఫీట్ తక్కువ ఉన్నప్పుడు అది అంత వాటర్ కూడా యూజ్ చేయకపోవచ్చు, ఇంకా తక్కువే యూజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మాపింగ్ అయిపోయిన వెంటనే దాంట్లో ఉన్న వాటర్ తీసేసి మనము అంటే మనం తీసేయాలన్నమాట దాంట్లో నుంచి వాటర్. సో ఐడియల్గా అయితే మనం దాంట్లో నుంచి వాటర్ తీసేస్తే ఇలా తడిచిపోకుండా, అంటే అదేమవుతుందంటే మనం పెట్టేది రివర్స్లో పెడతాం కాబట్టి అది వాటర్ అనేది ఈ కింద పెట్టిన మాపింగ్ ప్యాడ్ నుంచి తీసుకొని మొత్తము ఇది కదా మన మాపింగ్ ప్యాడ్కి తీసుకొని మిగిలిన వాటర్ని అంతా కూడా బయటకు వదిలేస్తుంది అనమాట. అంటే రివర్స్లో పెట్టడం వల్ల లీక్ అయిపోతుంది. సో లేదా క్లోజ్ చేయకపోవడం వల్ల, అలా ఈ 2 రీజన్స్ వల్ల ఏదైనా అలా లీక్ అయి ఉండొచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే వన్స్ మాపింగ్ అయిపోయిన వెంటనే వాటర్ కనుక ఇంకా దాంట్లో ఉంది అంటే మీరు దాన్ని ఎంటీ చేసేస్తే బెస్ట్. అప్పుడు మనకి లీకింగ్ ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేకుండా ఉంటాయన్నమాట. సో ఇవి జనరల్గా అడిగిన క్వశ్చన్స్ అండి. అండ్ నాకు వచ్చిన క్వైరీస్ వచ్చేసి, ఇప్పుడు చూసారంటే దీనికి బ్రష్ అనేది ఒక సైడే ఉంది అండ్ ఇంకొక సైడ్ బ్రష్ లేదు. ఇప్పుడు ఆ సైడ్ నుంచి వాక్యూమింగ్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ నుంచి డస్ట్ అనేది ఆ సైడ్కి పుల్ చేయడము, ఈ సైడ్కి పుష్ చేసేయడము, ఇట్లా అంతా చేస్తుంది. సో ఇది క్లీనింగ్ అనేది ఎలా చేస్తుందంటే, మళ్ళీ ఇక్కడ డస్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది రివర్స్ వచ్చి మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ఏరియా కూడా క్లీన్ చేస్తుంది. అంటే ఇట్స్ వాక్యూమింగ్ ట్వైస్ అనమాట. సో సింగిల్ బ్రష్ ఉండడం వల్ల, అది సింగిల్ బ్రష్ ఒక డిసడ్వాంటేజ్ అనుకున్నాను, బట్ ఇట్స్
వాక్యూమింగ్, సక్షన్ అండ్ అక్కడ డస్ట్ ఉందని నాకు తెలుసు కాబట్టి మళ్ళీ అది రివర్స్ వెళ్ళి మళ్ళీ క్లీన్ చేస్తుంది. సో మనకి డస్టింగ్ క్లీనింగ్ అనేది ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. అది నాకు వచ్చిన డౌట్ అది. అండ్ దీనికన్నా ముందు వచ్చిన N1 Pro మోడల్ కానివ్వండి, ఎకోవాక్స్లో చెప్తున్నాను, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్లో అయితే ఉన్నాయి. దీనికన్నా ముందు వచ్చిన N1 Pro బ్రాండ్ కానివ్వండి, లేదంటే ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్లో కానివ్వండి, వేరే వర్షన్స్లో కానివ్వండి, డబుల్ బ్రషెస్ అయితే ఉన్నాయి. అగారాలో కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాండ్ ఫర్ దిస్ రోబో వ్యాక్యూమ్స్. సో దాంట్లో కూడా డబుల్ బ్రషెస్ అనేవి, బట్ సక్షన్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. అండ్ ఇది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అనిపించింది నాకు. అండ్ ప్రస్తుతానికైతే దీంట్లో నాకు ఎటువంటి డిసడ్వాంటేజెస్ అట్లా అయితే ఏం కనిపించలేదు. 1 month నుంచి యూస్ చేస్తున్నాము. ఈవెన్ ఫైన్ పార్టికల్స్ అంటే చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా ఇది చాలా క్లీన్గా వాక్యూమింగ్ చేస్తుంది అనమాట. సో ఇది దీని రివ్యూ అండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ సెప్టెంబర్ మంత్లో మనకు ఒక అమెజాన్ సేల్ అనేది వస్తుంది. సో వీ కెన్ ఆప్ట్ ఫర్ బయింగ్ దిస్. అండ్ దీని రివ్యూ అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 5 నేనైతే 4.9 వరకు ఇవ్వచ్చు అని చెప్తాను. ఎందుకంటే చిన్న డస్ట్ పార్టికల్స్ నుంచి అన్నిటిని కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా వాక్యూమింగ్ అంత టైం లేనప్పుడు ఇట్లా ఒక రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంటే బెస్ట్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సర్వీస్ లాగ్స్, క్లీనింగ్ లాగ్స్ చూపిస్తానని చెప్పాను కదండి. సో మనం ఇక్కడ చూద్దాము. అండ్ ఇదైతే మనకి మన రోబో ఛార్జింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ పైన మనకి ఇక్కడ మెసేజెస్ అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసి క్లీనింగ్ రోబో, అంటే రోబో మనకి ఇచ్చిన మెసేజెస్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చూసినట్లయితే క్లీనింగ్ లాగ్స్ అంటే ఏ రోజు క్లీనింగ్ కంప్లీట్ అయిందని దాని గురించి ఉన్న లాగ్స్. ఇది వచ్చేసి మాల్ ఫంక్షన్ లాగ్స్ మెసేజెస్ అనమాట. అంటే ఎప్పుడైనా అది బై మిస్టేక్ ఏదైనా వైర్ ఎక్కినప్పుడు కానివ్వండి, ఏదైనా థ్రెడ్ ఎక్కినప్పుడు కానివ్వండి, లేదా అది ఫ్లోర్ మీద లేకుండా ఇంకేదైనా ఆబ్జెక్ట్ మీదకి ఎక్కేసినప్పుడు ఇట్లాగా మాల్ ఫంక్షన్ మెసేజెస్ అన్నీ వస్తాయన్నమాట. అది మనకి వాయిస్ మెసేజ్ ఇస్తూ అంటే మనకి బయటకి చెప్తుంది కూడా, ప్లస్ అలాగే మనం ఒకవేళ వినలేకపోయినా మనకి ఇక్కడ ఇట్లాగా నోటిఫికేషన్స్ కూడా వస్తాయన్నమాట, అలారం డీటెయిల్స్. సో వర్క్ మెసేజెస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తే ర్యాండమ్గా నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నిన్న అరౌండ్ 9:22కి 51 minutes ఆఫ్ డ్యూరేషన్ ఇంత స్క్వేర్ ఫీట్ని మనం క్లీన్ చేసింది. ఆల్మోస్ట్ 600+ స్క్వేర్ ఫీట్ అది క్లీన్ చేస్తుంది డైలీ. ఈ స్క్వేర్ ఫీట్ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం ఆబ్జెక్ట్స్ అనేవి మిస్ప్లేస్ చేసినప్పుడు, అంటే ఒక దగ్గర ఉండాల్సింది ఇంకో దగ్గర పెట్టినప్పుడు, అలాంటప్పుడు ఈ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి వేరియేషన్ అయితే వస్తుంది. ఆన్ యావరేజ్ 600+ స్క్వేర్ ఫీట్ని రోజు అది క్లీన్ చేస్తుంది. సో ఒక్కో దగ్గర మనకి 204 అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్పాట్ క్లీనింగ్ అనమాట. అంటే మనం పర్టిక్యులర్ రూమ్ని క్లీన్ చేయమన్నప్పుడు అది ఆ రూమ్కి వెళ్ళి క్లీన్ చేస్తుంది కాబట్టి ఆ రూమ్ యొక్క స్క్వేర్ ఫీట్ మాత్రం ఇది ఇక్కడ లాక్ చేసింది అనమాట. ఏ రూమ్ని క్లీన్ చేసింది అని కూడా మనకి ఉంటుంది, ఎంత డ్యూరేషన్లో క్లీన్ చేసింది, ఏ టైం నుంచి క్లీన్ చేసింది, ఎంత క్లీన్ చేసింది, స్క్వేర్ ఫీట్ అనేది మొత్తం మనకి వస్తుందన్నమాట. సో మళ్ళీ మనం ఆబ్జెక్ట్స్ మిస్ప్లేస్ చేస్తూ పెడుతున్నప్పుడైతే మనకి అది మ్యాపింగ్ అనేది పదే చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ మ్యాపింగ్. ఈ మ్యాపింగ్ అనేది అది పదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇంకా ఇది క్లీనింగ్ చేస్తుందండి. నేనైతే స్టాండర్డ్ స్పీడ్లోనే పెట్టి సక్షన్ పవర్ని చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి స్ట్రాంగ్, ఇది వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ అనమాట. సో మనకి క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్ కానివ్వండి, ఇట్లా మనం వేరియేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అదే మనం ఇక్కడ మాపింగ్ ప్యాడ్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ మాపింగ్ వస్తుంది, ప్లస్ ఇక్కడ మాపింగ్కి రిలేటెడ్ సక్షనింగ్ స్పీడ్ చేంజెస్ కూడా మనకు వస్తాయన్నమాట. అది నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ మనకి వార్నింగ్ సింబల్ అనేది వస్తుంది. ఏదైనా
ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్స్ కానివ్వండి, మనం డస్ట్ కంపార్ట్మెంట్స్ కానివ్వండి, మాపింగ్కి వాటర్ ఫిల్ చేసే కంపార్ట్మెంట్ కానివ్వండి, అదేదైనా మనం క్లీన్ చేయలేదు అంటే మనకి ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది. సో వర్క్ ఫర్ 26 hours, రిమైనింగ్ 4 hours. సో ఇక్కడంతా చూపిస్తుంది అనమాట. మనం ఇవన్నీ క్లీన్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది. చూసారా, ఫస్ట్ ఈ సైడ్ ఉన్న బార్ కానివ్వండి, నెక్స్ట్ పైన ఉన్నవి కానివ్వండి, అండ్ లోపల ఫిల్టర్ దగ్గర కానివ్వండి, అండ్ అలాగే ఇక్కడ సైడ్స్ క్లీనింగ్ కానివ్వండి, అండ్ అలాగే మనకి లోపల డస్టింగ్ అనేది ఇప్పుడు ఈరోజు డస్టింగ్ అయిపోయిందంటే ఏ రోజుకి ఆ రోజైనా తీసేయచ్చు. అట్లీస్ట్ 2 daysకి ఒకసారి అయినా. మరీ ఎక్కువ డస్ట్ ఉంది 1 dayలోనే అంటే ఆ డేనే మనం కంపార్ట్మెంట్ని క్లీన్ చేసేయడం చాలా బెస్ట్ అనమాట. లేకపోతే ఆ డస్ట్ అనేది అక్యుములేట్ అయిపోయి దాంట్లోనే ఉండిపోతుంది, అది మనకి మళ్ళీ హైజీన్ అనేది ఉండదు. సో వాటర్ అనేది ఇందాక చెప్పినట్లే మీరు ఎప్పటికప్పుడు వాటర్ ఈరోజు మాపింగ్ అయిపోయిందంటే వెంటనే క్లీన్ చేసేయడం బెస్ట్ అనమాట. అండ్ దట్ టు వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కాబట్టి మన క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ అయితే ఇవన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడు క్లీన్ అని క్లిక్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇది మీకు చూపించడానికి ఆ వార్నింగ్ సింబల్ని పెట్టాను. డర్టీ కాంపోనెంట్స్ అంటే అదే అండి, డస్టింగ్ కంపార్ట్మెంట్ అంటే డస్ట్ కలెక్ట్ అయ్యే కంపార్ట్మెంట్, ప్లస్ మాపింగ్కి యూజ్ చేసిన మాపింగ్ వాటర్ కంపార్ట్మెంట్, ప్లస్ ఫిల్టర్ అనేది ఒకటి వస్తుంది. మీకు ఆల్రెడీ చూపించాను నేను ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు డస్టింగ్ క్లీన్ అయిపోయిన వెంటనే నేను మీకు ఒకసారి అది చూపిస్తాను ఎలా ఉంటుంది కంపార్ట్మెంట్స్, ఏవేవి కంపార్ట్మెంట్స్. సో మన మెయింటెనెన్స్లో ఉంచాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా కండిషన్. సో ఇవన్నిటిని కూడా మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మాపింగ్ ప్యాడ్ అనేది బాగుంది, సైడ్ బ్రష్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్, మెయిన్ బ్రష్, ఫిల్టర్స్ అన్నీ బాగున్నాయి. అదర్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఈ సైడ్స్ అంటే దాని మీద రోబో మీద డస్ట్ పడినా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం దాన్ని చూసుకుంటూ అయినా మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ నేను ఎకోవాక్స్ వాళ్ళదే ఒక క్లీనింగ్ సొల్యూషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. చూసారా, ఫ్లోర్ మీద ఉన్న స్టెయిన్స్ అన్నిటిని క్లీన్ చేయడానికి మీరు అదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అది అమెజాన్లో కూడా ఉంటుంది, లేదు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా ఉంటుందండి. మాకైతే వాళ్ళు కాల్ చేశారు డెమో కోసం, ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ కోసం. రీసెంట్గా 15 days ముందు కూడా కాల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో చూపిస్తుంది కదండి ఆటో క్లీన్ అని, ఈ మ్యాగ్నిఫైర్ సింబల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏ ఏరియాస్ అంతా అది క్లీన్ చేసేసింది అని చెప్పి ఇక్కడ మనకు మ్యాప్లో మొత్తం నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు మెయింటెనెన్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అన్నీ చూపించాము. అండ్ రోబోట్ సెట్టింగ్స్ మనం ఏదైనా మార్చుకోవాలన్నా ప్రస్తుతానికి అయితే వైఫై మీదే అది వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఇంటెలిజెంట్ సెట్టింగ్స్ అంటే ఆఫ్టర్ సర్టైన్ టైం మనం రోబోట్ని మనము డు నాట్ డిస్టర్బ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ సక్షన్ ఆన్ కార్పెట్, మనం కార్పెట్స్ కనుక ఉంటే వాటిని కూడా అది చేస్తుంది అనమాట, వాటిని కూడా క్లీన్ చేస్తుంది. అది మనం ఇక్కడ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అండి డౌట్స్. అండ్ మోస్ట్లీ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి నేను కవర్ చేశాను. చెప్పినట్టు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కమెంట్స్లో అడగండి, నేనైతే ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.